హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దానికి ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నానండి. అందులోనే కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే బాండీలో ఆ నెయ్యి ఉంటుంది కదండి, అందులోనే ఒక కప్పు సేమియా వేసుకుందామండి. మనకి బయట దొరుకుతాయి కదా సేమియా, మామూలు సేమియా, ఇవి వేయించినవి కాదండి, ప్లెయిన్ సేమియా ఇవి కూడా కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయినా సరే మాడిపోయినా బాగోదు కదా. దోరగా ఇవి కూడా వేయించేసుకుందాం బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా వేగిపోయినాయి కదా. ఇలా కొంచెం సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతాయి, చాలా టేస్ట్ అనేది బాగోదు. ఓకే, ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా అయితే సరిపోతుంది. వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు అదే బాండీలో నేను కొంచెం క్లీన్ చేసేసుకొని అందులో ఒక కప్పు సేమియాకి నేను 1.5 కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను. సరిపోతుందండి, కొలత కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేసినా కానీ మనకి జారుడుగా అయిపోతుంది సేమియా, బాగుండదు కేసరి అనేది. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్ అండి కొలత. ఓకే, 1.5 కప్పు తీసుకొని అవి కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక 2 మినిట్స్లో అవి బాయిల్ అయిపోతుంది అండి. అవి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుని సేమియా అందులో వేసేసుకుందాం. ఓకే, ఇందులో వేసేసుకొని బాగా మనం గరిటెతోటి కలుపుకొని కొంచెం బాగా కుక్ చేసుకుందాం దీన్ని. ఇలా అయితే సరిపోతుందండి. వెంటనే మాత్రం షుగర్ మాత్రం వేయకండి. షుగర్ వేస్తే ఏంటంటే సేమియా అనేది ఉడకదండి, గట్టిగానే ఉంటుంది. చూసారా, బాగా ఉడుకుతుంది కదా. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకుందాం. ఓకే, ఒకసారి చూద్దామండి. ఓకే, సేమియా అనేది వాటర్ అబ్జర్వ్ అయిపోయింది కదా, బాగా ఉడికింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక కప్పు సేమియాకి 3/4 కప్ తీసుకున్నాను షుగరు. మీరు ఇంకా ఎక్కువ తింటే కనుక సమానంగా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తింటే మనం తినలేమండి, బాగా స్వీట్ ఎక్కువ అయిపోతే తినలేం కదా. ఒక కప్పుకి 3/4 కప్ సరిపోతుంది. ఓకే, ఇలాగ కొంచెం బాగా ఇదంతా దీనికి అబ్జర్వ్ అయ్యేదాకా మనం మూత పెట్టేసి దీన్ని కుక్ చేసుకుందాం. ఒకసారి చూద్దాం. ఓకే, మొత్తం అంతా షుగర్ అనేది మెల్ట్ అయిపోయి సేమియాకి అంతా పట్టేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుందామండి. నేను ఎక్కువ ఫుడ్ కలర్ యాడ్ చేయను, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కదా, అందు గురించి కొంచెం వేసాను నేను. ఇంట్లోకి తినేది కదండి, ఎలాగొన్నా పర్వాలేదు కదా. ఫుడ్ కలర్ అంత హెల్త్కి అంత మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం మనకి అంతా కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందామండి. సారీ, ఎడిటింగ్లో అది మిస్ అయింది. మీరు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో మనం మిక్స్ చేసేసుకుందాం. ఓకే అండి, అంతే. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక వీడియోలో మంచి రెసిపీతో మనం మీట్ అవుదాం. బాయ్ ఫ్రెండ్స్.